ఆత్మీయ ఉజ్జీవ సభలు అక్టోబర్ 22, 23 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ కూడికలో సిస్టర్ కరిష్మా గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం మార్నింగ్ స్టార్ స్కూల్, సాయి దారవి, ముంబై. మరిన్ని వివరాలకు 9323722280 84250 92086. యేసు మీదే ఆశ, ఆశ ఆశ ఆశ, యేసు మీదే ఆశ, కొండంత ఆశ, యేసు మీదే ఆశ, చాలా చాలా ఆశ, యేసు మీదే ఆశ, ఎందెందో ఆశ, యేసు మీదే ఆశ, ఆశ ఆశ ఆశ, యేసు మీదే ఆశ, ఆశ ఆశ ఆశ, యేసు మీదే ఆశ. అమ్మకంటే యేసంటే ఆశ, నాన్నకంటే యేసంటే ఆశ, అమ్మకంటే యేసంటే ఆశ, నాన్నకంటే యేసంటే ఆశ, అందరికంటే యేసంటే ఆశ, అన్నిటికంటే యేసంటే ఆశ, అందరికంటే యేసంటే ఆశ, అన్నిటికంటే యేసంటే ఆశ, ఆశ ఆశ ఆశ, యేసు మీదే 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 ఆశ. ఆస్తి కంటే యేసంటే ఆశ, ప్రాణ కంటే యేసంటే ఆశ, ఆస్తి కంటే యేసంటే ఆశ, సుఖముల కంటే యేసంటే ఆశ, లోకము కంటే యేసంటే ఆశ, సుఖముల కంటే యేసంటే ఆశ, లోకము కంటే యేసంటే ఆశ, ఆశ ఆశ ఆశ, యేసు మీదే 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 ఆశ. యేసంటే ఆశ, పదవి కంటే యేసంటే ఆశ, చదువు కంటే యేసంటే ఆశ, పదవి కంటే యేసంటే ఆశ, సంపద కంటే
ఎసంటే ఆశ, విందు కంటే ఎసంటే ఆశ, సంపద కంటే ఎసంటే ఆశ, విందు కంటే ఎసంటే ఆశ. ఆశ 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 యేసు మీదే ఆశ, ఆశ 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 యేసు మీదే ఆశ, ఆశ 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 యేసు మీదే ఆశ, ఆశ 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 యేసు మీదే ఆశ. కొండంత ఆశ యేసు మీదే ఆశ, చాలా చాలా ఆశ యేసు మీదే ఆశ, ఎందెందో ఆశ యేసు మీదే ఆశ, ఆశ 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 యేసు మీదే ఆశ, ఆశ 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 యేసు మీదే ఆశ. పరిశుద్ధాత్మ మనలను ఎలాగా రక్షణలోనికి నడిపిస్తాడో యోవాను సువార్త 16వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం డీటెయిల్స్గా చూసాం. ఎలాగ ఒప్పింపచేస్తాడో చూసాం. కొత్తగా జన్మించే అనుభవంలోనికి మనల్ని నడిపిస్తాడు. ఈ కొత్తగా నడిపించబడుతున్న అనుభవం యొక్క సారాంశం ఏంటంటే యేసుప్రభు వెరీ క్లియర్గా చెప్పాడు. ఒక గాలి ఎటువైపు, గాలిని మనం చూడలేము కానీ ఆ విండ్, ఆ గాలి ఎటువైపు విసురుతుందో దాన్ని మనం అనుభవించగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అలాగే ఉన్నాడు. కొత్తగా జన్మించే వ్యక్తి కూడా అటువంటి అనుభవం నుండి వెళుతున్నాడని యేసు ప్రభు చెప్పటాన్ని మనము యోవాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తున్నాం. గాలి తనకు ఇష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు అనెను. అంటే కొత్తగా జన్మించే అనుభవం యొక్క సారాంశం ఏంటంటే ఆత్మచేత నడిపించబడుతున్న అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కొత్తగా జన్మించటం అంటే అర్థం ఏంటి? కొత్తగా జన్మించటంలో ఉన్న మెయిన్ సారాంశం ఏంటి? ఆత్మచేత నడిపించబడుతున్న అనుభవమే కొత్తగా జన్మించే అనుభవముగా పిలువబడుతుంది. కొత్తగా జన్మించే అనుభవం యొక్క సారాంశం ఏంటి? ఆత్మచేత నడిపించబడుతున్న అనుభవం. నేను ఈ సమయంలో నిలబడాలనుకుంటున్నాను అనుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కూర్చోవాలనుకుంటున్నాడు. నేను కూర్చుంటే బాగుంటుంది అనుకున్నాడు. ఇప్పుడు కొత్తగా జన్మించిన వ్యక్తి ఏం చేస్తాడంటే తన ఇష్టాన్ని మాని పరిశుద్ధాత్మ ఇష్టాన్ని చేస్తాడు, కూర్చుంటాడు. తన ఆశ ఏంటి? నిలబడటం. నువ్వు పడుకోవాలనుకుంటావు, పరిశుద్ధాత్మ పరిగెత్తించాలనుకుంటాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పరిగెత్తించాలని ఆశపడుతున్నాడు, అనుకుంటున్నాడు అని నీకు తెలియపరచబడగా నువ్వు పడుకోవాలని ఆశను చంపుకొని పరిగెత్తటం ప్రారంభిస్తావు. ఎందుకు అంటే నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న కొత్తగా జన్మించే అనుభవంలోనికి వచ్చావు. కొత్తగా జన్మించే అనుభవంలో ఉన్న ముఖ్యమైన సారాంశం ఏంటంటే ఆత్మచేత నడిపించబడటం. పరిశుద్ధులు ప్రతికూలించిన, వ్యతిరేకంగా ఉన్నా, నీకు అయిష్టంగా ఉన్నా, కొత్తగా జన్మించిన వ్యక్తి అయితే 100% దేవుని చిత్తాన్ని నువ్వు చేస్తావు. యేసు ఈ భూమికి వచ్చినప్పుడు ఏం చెప్పాడు తెలుసా? ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1-2 వచనం చదవండి. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు. హల్లెలూయా. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు
ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి అంటూ ఏమన్నాడు చూడండి, 6-7 చూడండి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటిని. నీ చిత్తం చేయుటకు నేను వచ్చి ఉన్నాను. లోకములో ప్రవేశించినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు బలులు అర్పణవు కోరలేదు, నీ చిత్తం చేయటానికి కోరుతున్నావు, నీ చిత్తం చేయటానికి నేను వస్తున్నాను అంటూ యేసు ప్రభు ఈ లోకములో ప్రవేశిస్తూ తండ్రి చిత్తం చేశాడు. కొత్తగా జన్మించేవాడు తన చిత్తం అని దైవ చిత్తాన్ని చేస్తాడు. దానికి యేసు ప్రభు చెప్పిన మాటే యోహాను సువార్త 3:8. గాలి తనకిష్టమైన చోటను విసురును, గాలి తనకు ఇష్టమైన చోట విసురును. నీవు దాని శబ్దము విందువే గాని ఒక శబ్దము విందువి గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించుట ప్రతివాడు ఆత్మ మూలముగా జన్మిస్తున్న ప్రతివాడును అలాగే ఉన్నాడనెను. సో ఇక్కడ 100% పరిశుద్ధాత్మ నడిపింపు. రెండవదిగా కొత్తగా జన్మించేవాడు ఏం చేస్తాడంటే 100% లోబడతాడు. సగం లోబడి సగం లోబడకుండా ఉండడు. మోసే చూడండి, మొదటిసారి బండను కొట్టమన్నప్పుడు కొట్టాడు, రెండవసారి బండతో మాట్లాడమని అన్నప్పుడు కొట్టాడు, మాట్లాడలే. అంటే అర్థం ఏంటి? సగమే దేవునికి లోబడ్డాడు, సగం లోబడలేదు. అది కాదు దేవునికి లోబడటం. మూడవదిగా ఈ లోబడటంలో మనం చూస్తే మూడవ విషయం, కొంతమంది లోబడతారు కానీ ఆలస్యంగా లోబడతారు. తరచుగా చెప్తాను, డిలే ఒబీడియన్స్ ఇస్ డిసొబీడియన్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో నువ్వు ఆలస్యంగా లోబడినా అది దేని కింద వస్తుందంటే నువ్వు లోబడలేనట్టే వస్తుంది. నిన్ను బోధకుడు రమ్మంటున్నాడు అనగానే ఆ త్రోవ పక్కన కూర్చున్న గుడ్డివాడు దిక్కున లేచి తన పై వస్త్రాన్ని విడిచిపెట్టి, ఎందుకంటే పై వస్త్రం అడ్డుగా ఉంటుందేమో అనుకొని తన పై వస్త్రాన్ని విడిచిపెట్టి యేసు యొద్దకు పరిగెత్తుకుండా వెళ్ళాడు. హల్లెలూయా! అదే లోబడటం. దిక్కున లేచి అంటే వెంటనే లేచి, బోధకుడు నిన్ను రమ్మంటున్నాడు అని వార్త వినగానే, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, మార్కు సువార్త 10:49-50. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డివాని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్ము అని వానితో చెప్పి, అంతటా వాడు బట్టను పారవేసి దిక్కున లేచి యేసు వద్దకు వచ్చాడు. ఇటువంటి విధేయత దేవుడికి కావాలి. ఆలస్యంగా లోబడటం, దేవుడు చెప్పగానే లోబడకుండా అలాగే నానిస్తా లోబడతాను. ఇంక నాకు ఒక్క గుర్తు కావాలి, నాకు ఒక సైన్ కావాలి. ఇంకొక సైన్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను లోబడిపోతాను. ఇదేమీ లేదు, ఏమి లేకపోయినా నాకు ఒక వాక్యం చెప్తే ఒక సైన్ నాకు కావాలి. నాకు ఒక దర్శనం వచ్చిందంటే ఇప్పుడే దూకేస్తానండి. నీకు దర్శనం రాదు, నీ ఇష్టమా ఏంటి? నీకు దర్శనం రూపంలో నువ్వు మాట్లాడితే దేవుడు దర్శన రూపంలో మాట్లాడాలి, వాయిస్ రూపంలో మాట్లాడితే వాయిస్ రూపంలో మాట్లాడాలి,
ప్రేరేపణ ద్వారా మాట్లాడండి. దేవుడు నీకేంటి అతన్ని కీలుబొమ్మే అంటే దేవుడు. మనము ఆయన మాట చెప్పాలి. ప్రభా నీ దాసుడు వింటున్నాడు, నీ చిత్తం ఏంటో చెప్పండి ప్రభా. జక్కయ్యను చూసి యేసు ప్రభు అన్నాడు, జక్కయ్య త్వరగా దిగిరా అన్నాడు. బైబిల్లో నాకు నచ్చిన మాట అదే. ఆయన దిగి వచ్చినప్పుడు ఎలా దిగి వచ్చాడంటే త్వరగా దిగి వచ్చాడంట. దేవునామానికి స్తోత్రం చెప్పండి. 19వ అధ్యాయం లూకా సువార్త 5వ వచనం 6వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. హల్లెలూయా. ఇప్పుడు కాదు, నేను ప్రారంభంలో యేసయ్య దగ్గర అడిగాను, ప్రభా మీ జక్కయ్య ఎందుకు త్వరగా దిగి వచ్చాడు? ప్రభు అన్నాడు, నేను త్వరగా దిగి రమ్మన్నాను కాబట్టి అతను ఏం చేశాడు? త్వరగా దిగి వచ్చాడు. తర్వాత నేను యేసయ్య దగ్గర అడిగాను, ప్రభా మీరు మాత్రం త్వరగా దిగి రావద్దు. ముందైతే ఇలాగే దేవుడితో మాట్లాడేవాడిని, ఒక ఫ్రెండ్ లాగా మనిషితో మాట్లాడినట్టే మాట్లాడేవాడిని. మీరు గనక త్వరగా దిగి రా అనకుండా దిగిరా అంటే మీ జక్కే ఎలా వచ్చేవాడు అని అడిగాను. నేను దిగి రమ్మన్నాను కాబట్టి ఆయన ఏం చేసేవాడు? స్లోగా దిగి వచ్చేవాడు, నెమ్మదిగా దిగి వచ్చేవాడు. ఓహో, అంటే మీరు త్వరగా అంటే మేము త్వరగా దిగి రావాలా? మీరు స్లో దిగిరా అంటే మేము నెమ్మదిగా దిగి రావాలా అని అడిగాను దేవుని దగ్గర. అంతే కదా మరి, పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, అంతే కదా మరి. నేను త్వరగా దిగిరమ్మంటే నువ్వేం చేయాలి? త్వరగా దిగి వచ్చేయాలి. దిగిరా అంటే దిగి రావాలి, నెమ్మదిగా దిగి రావాలి. అదే దేవునికి లోబడటం. త్వరగా దిగిరామంటే త్వరగా దిగి రావటం, దిగిరా అంటే నెమ్మదిగా దిగి రావటం. దిగిరా అన్నప్పుడు త్వరగా దిగి రావటం తప్పే, త్వరగా దిగిరమ్మో రా అన్నప్పుడు స్లోగా దిగటం కూడా తప్పే. దేవుని ప్రసన్నం జక్కయ్యను ఆవరించిందో ఏమో, యేసుక్రీస్తు ప్రసన్నం ఆయన హిట్ చేసిందో ఏమో. ఆయన హృదయం ఇప్పటికే మెత్తగా ఉంది. దేవుడు త్వరగా దిగిరమ్మంటే త్వరగా దిగి రావటానికి సిద్ధపడిపోయింది ఆయన హృదయం. ఈ హృదయం దేవునికి కావాలి. ఈ హృదయం ఎవరిలో అయితే ఉందో వాళ్ళందరూ ఎవరు చెప్పండి? కొత్తగా జన్మించే శిష్యుని పోలిన వారు, కొత్తగా జన్మించే అనుభవంలో ఉండేవారు. రెండు ప్రాముఖ్యమైన అనుభూతి ఉండాలి. ఒకటి విధేయత, ఇంకొకటి వినయం, తగ్గింపు. ఈ విధేయత వినయము ఎవరిలో అయితే ఉందో వారు ఖచ్చితంగా కొత్తగా జన్మించేవారు వలె దేవుని ఆత్మచేత 100% నడిపించబడుతున్న వారుగా ఉంటారు. లోబడటమే కష్టం, దేవుని మాటకు లోబడటమే కష్టం. భక్తి చేయటం సులువు, దేవునికి లోబడటమే కష్టం. ఒక యవనస్తుడు యేసును వెంబడించాడు. ప్రభువా, ఒక మాట మీతో మాట్లాడాలి. ఏంట్రా? నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలి? నిత్య జీవాన్ని పొంది వారసుడు అవటానికి నేను ఏం చేయాలి? మార్కు సువార్త 10:17 అడుగుతున్నాడు. యేసు ప్రభు అన్నాడు, నువ్వు 10 ఆజ్ఞలు పాటించాలి. అప్పుడు ఆయన అంటున్నాడు, ఇవన్నీ నేను చిన్ననాటి నుండి పాటిస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు 10:21 ఏమంటున్నాడంటే, యేసు అతని చూచి ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉంది అబ్బాయి, నీకు ఉన్నదంతా దరిద్రులకు నువ్వు అమ్మివేసి బీద వాళ్ళకు అమ్మివేసి నీ సిలువను ఎత్తుకొని నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. మార్కు సువార్త 10:22 రాయబడి ఉంది, అతను మిక్కిలి ఆస్తిపరుడు కనుక ఈ మాటను విని దుఃఖముఖముతో వెళ్ళిపోయాడట. 10 ఆజ్ఞలు పాటిస్తున్నాడు, చిన్ననాటి నుండి 10 ఆజ్ఞలు పాటిస్తున్నాడు. 17వ వచనంలో మార్కు సువార్త 10:17 రాయబడి ఉంది, మోకరించాడు. నిత్య జీవానికి వారసులు అవ్వాలన్న ఆసక్తి
ఆయనలో రేకెత్తించబడతా ఉంది, ఆశ ఉంది, అన్నీ బాగానే ఉంది. కానీ దేవుని మాటకు లోబడే కొత్తగా జన్మించే అనుభవం లేదు గనక దేవుని మాటకు లోబడలేక చిన్నపుచ్చుకొని ఆయన వచ్చిన దారిలోనే వెళ్ళిపోయాడు, యేసును వెంబడించలేదు. కొత్తగా జన్మించే అనుభవంలోనికి రావాలంటే 100% పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఇన్ అండ్ అవుట్లో క్రియ చేయాలి. ఈవెన్ ఆజ్ఞకు లోబడినట్టు చేసేవాడు కూడా పరిశుద్ధాత్మ దేవుడే. దేవుని మాటకు సంపూర్ణంగా లోబడినట్టు చేసేవాడు కూడా పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన లేకుండా మనం లోబడలేము. అయితే బైబిల్ రాయబడి ఉంది, అపోస్తల కార్యం 5వ అధ్యాయం 32వ వచనం. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు, తన విధేయులైన వారికి అనుకరించబడిన పరిశుద్ధాత్మ. యెహెజ్కేలు గ్రంథంలో 36:27లో ఏమని ఉంది? నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించేవారుగాను నా విధులను కైకొనువారుగా నేను చేస్తాను. ఆత్మను, దేవుని ఆత్మను మన యందు ఉంచి ఆయన మాటకు లోబడేవారుగా దేవుడు చేస్తాడంట. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 32వ వచనంలో ఏమని ఉంది? విధేయులైన వారికి అనుకరించబడిన పరిశుద్ధాత్మ. మన లోబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడా, లేకపోతే మన లోబడి నిమిత్తము పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడా? ఏది కరెక్టు? యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 27 కరెక్టా? అపోస్తల కార్యం 5వ అధ్యాయం 32వ వచనం కరెక్టా? 32 ఏమంటుంది? 5:32 విధేయులైన వారికి అనుకరించబడిన పరిశుద్ధాత్మ. యెహెజ్కేలు గ్రంథంలో ఏమని రాయబడి ఉంది? నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టడలు అనుసరించేవారుగా చేస్తానంటున్నాడు. మనము లోబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడా, లోబడటానికి కోసం పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడా? ఈ రెండింటిని మనం టాలీ చేయాలి. యెహెజ్కేలు గ్రంథం 36:27లో ఒక వాక్యం, నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టడలు అనుసరించే వారుగా మిమ్మల్ని చేస్తాను. అపోస్తల కార్యం 5:32 విధేయులైన వారికి అనుకరించబడిన పరిశుద్ధాత్మ. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నీలో విధేయత అనేది దేవునికి లోబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తున్నాడా? అపోస్తల కార్యం 5:32 బట్టి, లేకపోతే నువ్వు దేవునికి లోబడటానికి ఫస్ట్ అసలు దేవునికి లోబడటానికి నీలో వచ్చి నివసిస్తున్నాడా అని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రాకముందు మనం ఆయనకు చోటిచ్చినప్పుడు, రక్తంలో కడుగబడి పరిశుద్ధపరచబడినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడంటే లోబడిన వాడుగా చేస్తూ వస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా, పరిశుద్ధాత్మను గురించిన లోతైన బోధన మాకు తెలియపరుస్తున్నకు వందనాలు ప్రభా. ఇప్పుడే నువ్వు అభిషేకించండి ప్రభా, 2 పాల ఆత్మ దయచండి ప్రభా, 2 పాల అభిషేకం దయచండి ప్రభా. దివ్య మహిమతో నింపండి, దైవిక శక్తితో నింపండి, దైవిక అగ్నితో నింపండి ప్రభా, అగ్నితో మండించండి ప్రభా, అభిషేకంతో నింపండి ప్రభా. ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని ఇప్పుడు అభిషేకించండి ప్రభా, ఆత్మతో నింపండి ప్రభా, మహిమతో నింపండి ప్రభా. మీరు ఆశీర్వదించండి, బలపరచమని యేసు నామములో అడిగి పెడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక అక్టోబర్ 21వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం.
కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. ముంబైలో దహించు అగ్ని ఆత్మీయ ఉజ్జీవ సభలు అక్టోబర్ 22, 23 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ కూడికలో సిస్టర్ కరిష్మా గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం మార్నింగ్ స్టార్ స్కూల్, సాయి ధారవి, ముంబై. మరిన్ని వివరాలకు 9323722280, 8425092086. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక అక్టోబర్ 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.